పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పోలీసులు ఓవర్ యాక్షన్ కు దిగారు. వైఎస్ఆర్ విగ్రహం దగ్గర 144 సెక్షన్ విధించారు. జనవరి 5న వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేస్తామని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రకటించగా వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ ఇనుప కంచె వేశారు రెవెన్యూ అధికారులు. అయితే ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ విగ్రహాన్ని ప్రారంభిస్తామంటున్నారు కారుమూరి నాగేశ్వరరావు. ఇప్పటికే మాజీ మంత్రి కారుమూరి సహా 13 మందిపై అక్రమ కేసులు పెట్టింది కూటమి ప్రభుత్వం. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ పోతురాజు. ఎందుకు ఈ విషయాన్ని ఇంతలా సాగదీస్తున్నారు, ఏం చెప్తున్నారు కారుమూరి దీనికి సంబంధించి? ప్రధానంగా చూసుకునే కనుక తణుకులు నియోజకవర్గంలో కూడా పోలీసులు చేస్తున్నటువంటి తీరు కూడా సర్వత్రా విమర్శలకు ప్రయత్నం చెప్పొచ్చు. చూస్తే కనుక వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, చూస్తే వైఎస్ఆర్ విగ్రహానికి సంబంధించి టీడీపీ నాయకులు కూడా ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆర్వీఎల్ రాధాకృష్ణ చంద్రబాబు సంబంధించిన ఫ్లెక్సీలు కట్టడంతో ఈ వివాదం మొదలైంది. అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీ తొలగించాలని చెప్పని స్వయంగా కూడా మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావు ఎవరైతున్నారో ఇల్లు స్వయంగా అక్కడ ఉంది నిరసన తెలిపి భీష్మించి కూర్చుని పూర్తి స్థాయిలో కూడా ఆ ఫ్లెక్సీ తొలగించే వరకు కూడా నిరసన కొనసాగించారు. అదే రీతిలో కూడా ఆ ఫ్లెక్సీ తొలగించినటువంటి వెంటనే పోలీసులు కూడా అక్కడ 144 సెక్షన్ పెట్టడంతో పాటు ఎవరైతే ఫ్లెక్సీ పెట్టినటువంటి టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయకుండా రివర్స్ లో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ శ్రేణులు కూడా ఆందోళన చేశారో కారుమూరితో సహా కారుమూరిని ఏవరంగా పెట్టారు. ఆయనతో పాటు సుమారు 13 మందిపై కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పుడు చూస్తే ఏకంగా వైజెన్స్ ఏతుందో పేదలకు సంబంధించినటువంటి వైజెన్స్ లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద కూడా 144 సెక్షన్ విధించడంతో పాటు విగ్రహం చుట్టూ కూడా రెవెన్యూ అధికారులు ఇప్పటికే ఎనపకంచి వేయడం కూడా జరిగింది. చూస్తే కనుక ఈ ఎనపకంచికి సంబంధించి తప్పకుండా చూస్తే రెవెన్యూ అధికారులు అక్కడ సంబంధం లేకపోయినా కానీ స్థానికంగా ఉన్నటువంటి పైడిపారు వీఆర్ఓ ఎవరైతే ఉన్నారో ఆ వీఆర్ఓతో కేసు నమోదు చేపించారు. అక్కడితో ఆకుండా ఇప్పుడు ఏకంగా విగ్రహం చుట్టూ కూడా ఇనపకంచి వేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతాయని చెప్పొచ్చు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు కానీ స్థానికంగా ఉన్నటువంటి మాజీ మంత్రి ఎవరైతున్నారో కారుమూరి కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము జనవరి 5 లేదా 6వ తేదీలో కంపల్సరీ వైఎస్ఆర్ విగ్రహాన్ని తాము ఆవిష్కరిస్తున్నామని తెలిసే ఎలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే తమపై కేసులు పెట్టారు. అయినా కానీ తాము పూర్తి స్థాయిలో కూడా విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతామని చెప్పి వాళ్ళు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా విగ్రహం చుట్టూ కూడా పోలీసుల పహారా అయితే కొనసాగుతున్నారు. రైట్, థ్యాంక్ యూ పోతురాజు.